దిగ్గజ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ సినీ పరిశ్రమలో తన అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడినని తెలిసిన తర్వాతే తనకు సినిమా అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దిగ్గజ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటుడిగా, హాస్య నటుడిగా, విలన్ గా, సహాయక నటుడిగా ఇలా వందల సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు కూడా పొందారు. ఈ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి శాసనసభ సభ్యుడిగా, మంత్రిగా తనదైన ముద్ర వేశారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ సినీ పరిశ్రమలో కుల వివక్షత ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను దళితున్నని చాలా మందికి తెలియదు. ఈ విషయం నేను కూడా ఎప్పుడు బయట పెట్టలేదు. కానీ ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత నా కులం బయటపడిందో అప్పటి నుంచి బాబు మోహన్ దళితుడా అంటూ కామెంట్లు వినిపించేవి. ఇదే కారణంతో నాకు వచ్చే సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోయాయని చెప్పుకొచ్చారు. నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇక సినీ పరిశ్రమలో ప్రతిభకు బదులుగా కులానికి ప్రాధాన్యత ఉంటుందని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగానే సినీ పరిశ్రమలో కులానికి తగ్గట్టే క్యారెక్టర్లు ఇస్తారా? నిజంగానే సినీ పరిశ్రమలో కులానికి తగ్గట్టే అభివృద్ధి ఉంటుందా అంటే ఈ మాటలను బట్టి చూస్తుంటే అవునని ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ కుల వివక్షత వల్ల కేవలం బాబు మోహనే ఎక్కువగా బాధలు పడ్డారా? లేకపోతే మరింత మంది నటులు కూడా ఇదే దారిలో చాలా బాధలు పడ్డారా? వారికి వచ్చిన ఆఫర్లను కూడా వదిలించుకున్నారా అంటే అవునని కూడా కొన్ని వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఏదేమైనా సరే అన్నిటిలో కన్నా సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా కుల వర్గాలు, కుల విభేదాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇదే తరుణంలోనే వారి అభివృద్ధి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వారు తక్కువ కులం అని తెలుస్తుంటే వాళ్ళని నటనకు దూరం చేస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాబు మోహన్ ఈ విషయాన్ని బహిరంగంగా బయట పెట్టడం జరిగింది. ఏదేమైనా సరే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ కుల వివక్షత కేవలం బయటనే కాదు, సినీ ఇండస్ట్రీలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎప్పుడు నాశనం అవుతుందో అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా మంచి అభివృద్ధులు వస్తాయని, మంచి ఆఫర్లు వస్తాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి నిజంగానే ఇంతటి బాధ ఇండస్ట్రీలో ఉందంటారా? ఈ సినీ ఇండస్ట్రీలో నిజంగానే ఇటువంటివి ఎక్కువగా వెలుగులోకి చూస్తున్నాయి. మరి మీరేమంటారు? నిజంగానే ఈ కుల వివక్షత సినీ ఇండస్ట్రీలోనేనా, ఇక మరే ఇండస్ట్రీలోనైనా కూడా వెలుగు చూస్తున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.